అప్పట్లో తెలుగులోని అందరి స్టార్ హీరోలతో నటించి చాలా ఏళ్లుగా అగ్ర కథానాయికగా వెలిగిన బ్లాక్ బ్యూటీ రోజా. ఆకట్టుకునే చిరునవ్వు, అంతకు మించి ఆమె నటన, డాన్స్లతో ఒక ఊపు ఊపిన రోజా ఆ తర్వాత మాత్రం రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చి దూసుకుపోతుంది. తనదైన స్టైల్లో ఆపోజిట్ పార్టీలకు చెమటలు పట్టించేలా మాటల తూటాలను పేల్చడం రోజాకు మామూలే. అయితే ఎవరో కానీ ఆమెకు వ్యతిరేకంగా కొన్ని వార్తలను గుప్పించి సోషల్ మీడియాలో ఆమెకు వ్యతిరేకంగా ప్రచారాన్ని కూడా షురూ చేస్తున్నారు. ఇంతకీ అది ఏ విషయం అంటే, తను స్టార్ హీరోయిన్ గా ఉన్నప్పుడే రోజా కొన్ని బ్లూ ఫిల్మ్స్ లో నటించింది అనేదే ఆ వార్తలోని సారాంశం. ఇదే విషయాన్ని సమయం వచ్చినప్పుడల్లా అటు అధికార పార్టీ నేతలు కూడా రోజాపై పలుమార్లు కామెంట్లు విసిరిన సంగతి తెలిసిందే. ఆ మధ్య కాలంలో మీడియా అడిగిన ఒక ప్రశ్నకు రెచ్చిపోయి మరి సమాధానమిచ్చింది రోజా. అధికార పార్టీ నేతలు ఏం చేస్తారు? రేప్ చేస్తారా? నన్ను రేప్ చేసే దమ్ము వారికి ఉందా అంటూ మాట్లాడిన విషయం గుర్తుందా? దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ తర్వాత ఆమెను ఒక ఇంటర్వ్యూలో భాగంగా మీరప్పట్లో బ్లూ ఫిల్మ్ లో నటించారంట కదా అని అడగడంతో ఆవేశంతో ఊగిపోయింది రోజా. అంతేకాదు, నేను బ్లూ ఫిల్మ్ లో నటించడం ఏంటి? నేనొక స్టార్ హీరోయిన్, నా మొగుడొక స్టార్ డైరెక్టర్. ఇక మా ఫ్యామిలీ విషయానికి వస్తే మా నాన్న కూడా ఒక గౌరవమైన విద్యను బోధించే వృత్తిలో ఉన్నారు. ఇలాంటి ప్రశ్నలు అడిగేటప్పుడు కాస్త ఆలోచిస్తే బాగుంటుంది అని ఘాటుగానే సమాధానం ఇచ్చింది. అయితే ఒక ఎమ్మెల్యే స్థానంలో ఉంటూ ఆమె మాత్రం నోటికి వచ్చినట్టు మాట్లాడవచ్చా అని కూడా ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. అవన్నీ పక్కన పెడితే ఆ వ్యవహారం చల్లబడి చాలా రోజులే అయిపోయినప్పటికీ మళ్ళీ అది ఇప్పుడు తెరపైకి వచ్చింది. దీంతో ఇటీవల ఆమె హాజరైన ఒక ప్రైవేట్ ఫంక్షన్ లో కూడా బ్లూ ఫిల్మ్ గురించి అడగడం, అంతేకాకుండా ఆమె పట్ల వింతగా ప్రవర్తించడం పట్ల సహనాన్ని కోల్పోయిన రోజా తీవ్రంగానే ఖండించడమే కాకుండా ఇక మీదట ఇలాంటి ప్రశ్నలు అడిగితే సహించేలేదని ఘాటుగా సమాధానమిచ్చింది. అయినా ఈ ఎమ్మెల్యేకు కాస్త నోటు తులుసు ఎక్కువేనని, అందుకే ఇలాంటి వార్తలు వస్తున్నాయని చెప్తున్నారు నెటిజన్లు. మరి వీటన్నిటిపై ఈ పవర్ఫుల్ లీడర్ ఎలాంటి సమాధానం ఇస్తుందో వేచి చూడాలి. అప్పట్లో తెలుగులోని అందరి స్టార్ హీరోలతో నటించి చాలా ఏళ్లుగా అగ్ర కథానాయికగా వెలిగిన బ్లాక్ బ్యూటీ రోజా. ఆకట్టుకునే చిరునవ్వు, అంతకు మించి ఆమె నటన, డాన్స్లతో ఒక ఊపు ఊపిన రోజా ఆ తర్వాత మాత్రం రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చి దూసుకుపోతుంది. తనదైన స్టైల్లో ఆపోజిట్ పార్టీలకు చెమటలు పట్టించేలా మాటల తూటాలను పేల్చడం రోజాకు చల్లబడి చాలా రోజులే అయిపోయినప్పటికీ మళ్ళీ అది ఇప్పుడు తెరపైకి వచ్చింది. దీంతో ఇటీవల ఆమె హాజరైన ఒక ప్రైవేట్ ఫంక్షన్ లో కూడా బ్లూ ఫిల్మ్ గురించి అడగడం, అంతేకాకుండా ఆమె పట్ల వింతగా ప్రవర్తించడం పట్ల సహనాన్ని కోల్పోయిన రోజా తీవ్రంగానే ఖండించడమే కాకుండా ఇక మీదట ఇలాంటి ప్రశ్నలు అడిగితే సహించేలేదని ఘాటుగా సమాధానమిచ్చింది. అయిన సంగతి తెలిసిందే. ఆ మధ్య కాలంలో మీడియా అడిగిన ఒక ప్రశ్నకు రెచ్చిపోయి మరి సమాధానమిచ్చింది రోజా. అధికార పార్టీ నేతలు ఏం చేస్తారు? రేప్ చేస్తారా? నన్ను రేప్ చేసే దమ్ము వారికి ఉందా అంటూ మాట్లాడిన విషయం గుర్తుందా? దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ తర్వాత ఆమెను ఒక ఇంటర్వ్యూలో భాగంగా మీరప్పట్లో బ్లూ ఫిల్మ్ లో నటించారంట కదా అని అడగడంతో ఆవేశంతో ఊగిపోయింది రోజా. అంతేకాదు, నేను బ్లూ ఫిల్మ్ లో నటించడం ఏంటి? నేనొక స్టార్ హీరోయిన్, నా మొగుడొక స్టార్ డైరెక్టర్. ఇక మా ఫ్యామిలీ విషయానికి వస్తే మా నాన్న కూడా ఒక గౌరవమైన విద్యను బోధించే వృత్తిలో ఉన్నారు. ఇలాంటి ప్రశ్నలు అడిగేటప్పుడు కాస్త ఆలోచిస్తే బాగుంటుంది అని ఘాటుగానే సమాధానం ఇచ్చింది. అయితే ఒక ఎమ్మెల్యే స్థానంలో ఉంటూ ఆమె మాత్రం నోటికి వచ్చినట్టు మాట్లాడవచ్చా అని కూడా ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. అవన్నీ పక్కన పెడితే ఆ వ్యవహారం మామూలే. అయితే ఎవరో కానీ ఆమెకు వ్యతిరేకంగా కొన్ని వార్తలను గుప్పించి సోషల్ మీడియాలో ఆమెకు వ్యతిరేకంగా ప్రచారాన్ని కూడా షురూ చేస్తున్నారు. ఇంతకీ అది ఏ విషయం అంటే, తను స్టార్ హీరోయిన్ గా ఉన్నప్పుడే రోజా కొన్ని బ్లూ ఫిల్మ్స్ లో నటించింది అనేదే ఆ వార్తలోని సారాంశం. ఇదే విషయాన్ని సమయం వచ్చినప్పుడల్లా అటు అధికార పార్టీ నేతలు కూడా రోజాపై పలుమార్లు కామెంట్లు